శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించి వాటికి పూర్వ వైభవం తెచ్చామని కోదాడ శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ పట్టణంలో చెరువు కట్ట వద్ద గుట్టపై వెలిసిన లింగమంతుల స్వామి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 1,08,00,000 రూపాయలతో గుట్టపైకి వెళ్లేందుకు సీసీ రోడ్డు, ప్రహరీ గోడ, గ్రీనరీ తదితర పనులకు భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఫిబ్రవరి 1న విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉంటుందని, ఆలోపు నిర్మాణ పనులు పూర్తి చేసి పెద్ద ఎత్తున జాతర నిర్వహించి ఆలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అనాదిగా ఉన్న ఆచారాలను కొనసాగించే దిశగా మన సాంప్రదాయాన్ని, సంస్కారాన్ని కొనసాగించడానికి, రేపటి తరాలకి అందించడానికి పునర్నిర్మాణాలలో భాగంగా దేవాలయాలను కూడా, పురాతనమైన దేవాలయాలని అన్నిటిని కూడా పునర్నిర్మించుకొని ఆధ్యాత్మికంగా ఈరోజు శాస్త్రీయంగా, సాంకేతికంగా ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతున్నామో అదే రకంగా అన్నిటికీ మనసుకు ప్రశాంతతనిచ్చే ఆధ్యాత్మిక వైపు కూడా ప్రజలందరూ కూడా ప్రయాణం చేసే విధంగా ఈరోజు ఆర్థికంగా అందరూ బలోపేతమైన తర్వాత కూడా మానసిక ప్రశాంతత కోసం అనేక మార్గాలను ఎంచుకుంటున్న నేపథ్యంలో మరి దేవాలయాల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన నేటి యువతలకు కూడా రావడం, అనాదిగా ఉన్న ఆచారాలను కొనసాగించే